మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4,000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీంతో 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాల పరిధిలో 500 ప్లాట్లతో లేఅవుట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడ్డారు. చౌదరిగూడలో డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 4,000 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డ్స్ ఏర్పాటు చేశారు. కొన్నప్పుడు మాకు ఇక్కడ 4,000 గజాల పార్కు స్థలం ఉంది అని చెప్తేనే మేము కొనుక్కున్నాము. అన్నిటికీ మాకు బడికి గుడికి కంఫర్ట్గా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికైనా జెండా ఎగరేయడానికి అన్ని ప్రతి ఒక్క సౌలత్ వస్తుందని మేము కొనుక్కున్నాము. తర్వాత మాకు తెలిసింది ఇది కబ్జా అయిందని, 400,000 గజాల ప్లాట్ కబ్జా అయిందని తెలిసింది. ఇది మా కాలనీ వాళ్ళు, అసోసియేషన్ వారు, డాక్టర్స్ కాలనీ వారు, ఇతర కాలనీ వాళ్ళు కూడా ఇది తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా మన హైడ్రా కమిషనర్ గారు కూడా పిటిషన్ ఇచ్చారు. వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ సమస్యను న్యాయాధిపరంగా చూసి వాళ్ళు ఈరోజు మా దగ్గరికి వచ్చి దీని చుట్టూ వారందరికీ మా కృతజ్ఞతలు. ఇది కోర్టు న్యాయస్థానంలో కూడా ఈ కేసు నడుస్తుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ హైడ్రా వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేనివన్నీ తీసేయడం, ఇట్లాంటి పార్కులు అన్నీ క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మీ డాక్టర్ కాల్సి మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు. ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి, బతుకమ్మ ఆడడానికి, జెండాలు ఎగరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు. ఇక్కడ కేటాయించబడిన ప్లేస్లో కబ్జా చేయడం ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము వీళ్ళ హైదరాబాద్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ముందు దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి మంచివి పెట్టాలని, జారుడు బండ అట్లాంటివి ఆడుకోవడానికి, మహిళలు కూడా రోడ్డు పైన నడవడానికి కంఫర్టబుల్గా ఉండదు కదా. ఇట్లా పార్కు లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దానివల్ల కూడా పిల్లలకి బాగా